అశోక్ మెహతా కమిటీ, జనతా ప్రభుత్వం, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం. అప్పుడు 1977లో డిసెంబర్ 12న అశోక్ మెహతా నాయకత్వంలో స్థానిక సంస్థల పనితీరుపై కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తన రిపోర్టును 1978 ఆగస్టు 21న సమర్పించింది 132 పేజీలతో. తన నివేదికలో ఏం చెప్పిందంటే, స్థానిక స్వపరిపాలనా సంస్థలు విఫలమైన భగవంతుడేమీ కాదని, వాటికి సరి అయిన ప్రాధాన్యత, అధికారాలు, నిధులను కేటాయించినట్లయితే అవి విజయవంతంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఎప్పుడు ఏర్పాటు చేసినాడు? 1977 డిసెంబర్ 12న ఏర్పాటు చేసినాడు. ఎవరి నాయకత్వంలో? అశోక్ మెహతా నాయకత్వం. స్థానిక సంస్థల పనితీరుపై కమిటీని ఏర్పాటు చేసినాడు. అయితే ఈ కమిటీ తన నివేదికను 1978 ఆగస్టు 21న సమర్పించింది. 132 పేజీలతో సమర్పించింది. స్థానిక స్వపరిపాలనా సంస్థలు విఫలమైన భగవంతుడేమీ కాదు, వాటికి సరైన ప్రాధాన్యత, అధికారాలు, నిధులను కేటాయించినట్లయితే అవి సమర్థవంతంగా పనిచేస్తాయని పేర్కొన్నాడు. ఈ కమిటీ సూచించినటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటంటే, పంచాయతీరాజ్ వ్యవస్థలో 3 అంచెలకు బదులుగా 2 అంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. 3 అంచెలు అంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, అట్లా 3 స్థాయిలు కాకుండా 3 అంచెలు కాకుండా 2 అంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. ఆ 2 అంచెలు కూడా జిల్లా పరిషత్, మండల పరిషత్. జిల్లా పరిషత్, మండల పరిషత్. పంచాయతీరాజ్ వ్యవస్థలో 3 అంచెలకు బదులుగా 2 అంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి అశోక్ మెహతా కమిటీ సూచించింది. అవి జిల్లా పరిషత్, మండల పరిషత్. 15,000 నుండి 20,000 జనాభా కలిగినటువంటి గ్రామాలను ఒక మండలముగా ఏర్పాటు చేయాలి అని పేర్కొన్నది. 15,000 నుండి 20,000 జనాభా. అశోక్ మెహతా కమిటీ అభివృద్ధి విషయంలో గ్రామ పంచాయతీని యూనిట్గా కాకుండా సబ్ యూనిట్గా తీసుకోవాలని చెప్పి, సబ్ యూనిట్గా పరిగణించాలని సూచించింది. అశోక్ గ్రామ పంచాయతీ యూనిట్గా కాకుండా సబ్ యూనిట్గా పరిగణించాలని సూచించింది. సామాజిక అభివృద్ధి కొరకు కేటాయించిన నిధులను ఖర్చు చేసే విషయంలో సామాజిక తనిఖీ జరగాలని చెప్పింది. దాని కొరకు శాసనసభ సభ్యులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. ఎన్నికలన్నీ స్వతంత్ర ప్రాతిపదికే కాకుండా పార్టీ ప్రాతిపదిక పైన జరపాలి. ఎన్నికలను స్వతంత్ర ప్రాతిపదికే కాకుండా పార్టీ ప్రాతిపదిక. బలవంతరాయ్ మెహతా కమిటీ ఏం చూపించింది? ఎన్నికలను పార్టీ ప్రాతిపదికపై కాకుండా స్వతంత్ర ప్రాతిపదికపై జరపాలని సూచించింది. కానీ అశోక్ మెహతా కమిటీ ఎన్నికలను స్వతంత్ర ప్రాతిపదికపై కాకుండా పార్టీ ప్రాతిపదికపై జరగాలని సూచించింది. ఈ ఎన్నికలు స్వతంత్ర ప్రతినిధులను, అంటే స్థానిక సంస్థల ప్రతినిధులను పరోక్ష పద్ధతిపై కాకుండా ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నుకోవాలి. ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ని ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నుకుంటారు. వార్డు మెంబర్లను, కార్పొరేటర్లను, కౌన్సిలర్లను ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నుకుంటారు. మండలాధ్యక్షులను, జిల్లా పరిషత్ అధ్యక్షులను, కార్పొరేటర్లను పరోక్ష పద్ధతిపై ఎన్నుకుంటారు. అంటే ఇక్కడ ఏం చెప్పినాడు? స్థానిక సంస్థల ప్రతినిధులను పరోక్ష పద్ధతిపై కాకుండా ప్రత్యక్ష పద్ధతిపై, అందరినీ కూడా ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నుకోవాలని సూచించింది. ఈ పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలకు బదులుగా 4 సంవత్సరాలు. స్థానిక సంస్థల యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలకు బదులుగా 4 సంవత్సరాలు ఉండాలని చెప్పి సూచించింది. ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు కాల వ్యవధి ప్రకారం జరగాలని సూచించింది. ఈ స్థానిక సంస్థలకు అవసరమైనటువంటి నిధులను కేటాయించాలి. అందుకే ఈ అశోక్ మెహతా కమిటీ సూచించిన తర్వాత అనేక రాష్ట్రాలలో స్థానిక సంస్థల పైన దృష్టిని కేంద్రీకరించినారు. కాబట్టి 1978 తర్వాత దశను పునరుజ్జీవన దశగా పేర్కొంటారు. అశోక్ మెహతా కమిటీని నియమించింది జనతా ప్రభుత్వం. ఎప్పుడు? 1977లో డిసెంబర్ 12న
స్థానిక సంస్థల పనితీరుపై కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 1978 ఆగస్టు 21న 132 పేజీల నివేదికలో ఏమని పేర్కొనేది, స్థానిక స్వపరిపాలనా సంస్థలు విఫలమైన భగవంతుడేమీ కాదు, వాటికి సరైన ప్రాధాన్యతను, అధికారాలను, నిధులను కేటాయించినట్లయితే అవి విజయవంతంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. అశోక్ మెహతా కమిటీ సూచించినటువంటి ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటంటే, అశోక్ మెహతా కమిటీ 3 అంచెలకు బదులుగా 2 అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించింది. ఆ 2 అంచెలు కూడా జిల్లా పరిషత్, మండల పరిషత్. బలవంతరాయ్ మెహతా కమిటీ గ్రామ పంచాయత్, జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, గ్రామ పంచాయతీ 3 అంచెల విధానాన్ని సూచించింది. అశోక్ మెహతా కమిటీ 2 అంచెలు, జిల్లా పరిషత్తు, మండల పరిషత్. అశోక్ మెహతా కమిటీ అభివృద్ధి విషయంలో గ్రామ పంచాయతీని యూనిట్గా కాకుండా సబ్ యూనిట్గా తీసుకోవాలని పరిగణించింది. 15,000 నుండి 20,000 జనాభా గల గ్రామాలను ఒక మండలంగా ఏర్పాటు చేయాలని సూచించింది. 15,000 నుండి 20,000, 15,000 జనాభా నుండి 20,000 జనాభా ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కలిపి ఒక మండలంగా ఏర్పాటు చేయాలని సూచించింది. సామాజిక అభివృద్ధి కొరకు కేటాయించిన నిధులను ఖర్చు చేసే విషయంలో సామాజిక తనిఖీ జరగాలి. దాని కొరకు శాసనసభ్యులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఎన్నికలన్నీ కూడా స్వతంత్ర ప్రాతిపదికపై కాకుండా పార్టీ ప్రాతిపదికపైన జరగాలని సూచించింది. స్థానిక సంస్థల ప్రతినిధులను పరోక్ష పద్ధతిపై కాకుండా ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నుకోవాలని సూచించింది. పదవీకాలం, స్థానిక సంస్థల యొక్క పదవీకాలం ప్రస్తుతం 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలకు బదులుగా 4 సంవత్సరాలు ఉండాలని సూచించింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు కాల వ్యవధి ప్రకారము జరగాలి అని సూచించింది. ఈ స్థానిక సంస్థలకు అవసరమైన నిధులను కేటాయించాలని సూచించింది. అందుకే 1978 తర్వాత దశను పునరుజ్జీవన దశగా పేర్కొంటారు. ఇది అశోక్ మెహతా కమిటీ. బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ ఇంపార్టెంట్. రేపు రాబోయే గ్రూప్ 2 మెయిన్స్లో తప్పక వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి.